ధర్మస్థలి కేసులో 15 శవాల గుర్తింపు. ధర్మస్థలిలో బయటపడుతున్న శవాలు. ఏ క్షణమైనా ధర్మస్థలి శవాల వెలికితీత. ధర్మస్థలిలో నిగూఢంగా నిర్జీవ శవాలు. దాదాపు 3 దశాబ్దాలుగా మట్టిలో కూరుకుపోయి కుళ్ళిపోయిన బాడీలు. రోజు రోజుకు వీడుతున్న ధర్మస్థలి గుట్టు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థలి సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ధర్మస్థలి మాజీ పారిశుద్ధ కార్మికుడొకరు తాను ధర్మస్థలి పరిసరాల్లో వందలాది శవాలకు అంత్యక్రియలు నిర్వహించారని నెల 4న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం అనగా ఎస్ఐటిని ఏర్పాటు చేసింది కూడా. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 15 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు. ఏవైతే 100కు పైగా శవాలను పాతి పెట్టానంటూ ధర్మస్థలిలో పనిచేసిన మాజీ పారిశుద్ధ కార్మికుడు చెప్పాడో ఆ ప్రాంతాన్ని నిన్న సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఆ టీం నిన్న పర్యటించింది. ఇప్పటి వరకు మొత్తం ధర్మస్థలి క్షేత్రం చుట్టూ 15 ప్రాంతాల్లో తాను ఈ డెడ్ బాడీస్ ని పాతి పెట్టారని చెప్పారు. ఆ పారిశుద్ధ కార్మికులు గుర్తించిన ప్రదేశాలు సిట్ అధికారులు 1 నుంచి 15 వరకు అంకెలు వేసి మార్క్ చేశారు. దీంతో పోలీసులు ఆ 15 ప్రదేశాలను తవ్వేందుకు సిద్ధమయ్యారు. ఆ వ్యక్తి ఆ 15 ప్రాంతాలను ఎక్కడెక్కడ గుర్తించారంటే, ఒక ధర్మస్థలిలోని నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో 15 శవాలను, స్నానాల ఘట్టాల వద్ద 4 శవాలను, ధర్మస్థలి హైవే పక్కన మరో 4 శవాలు, అజికూర్కి వెళ్లే హైవేలో 15 శవాల్లో 13వ శవంగా మార్క్ చేశారు. ఇక కన్వాడి అనే ఏరియాలో మరో 2 డెడ్ బాడీస్ పాతి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. కాగా ఇందులో ఇప్పటి వరకు 15 శవాలు మాత్రమే పోలీసులు మార్క్ చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇతర కార్యకలాపాలు జరగకుండా సిట్ అధికారులు వాటికి జియో ట్యాగింగ్ చేశారు. అంతేకాకుండా ఫోటోలు తీసి కాపలా కోసం సాయుధ పోలీసులను ఏర్పాటు చేశారు. ఇక ఈ పారిశుద్ధ కార్మికుడి ఫేస్ ఎవరికీ తెలియకూడదని కోర్టు ఆదేశాలతో అతడి మొహానికి ప్రత్యేకంగా మాస్క్ తయారు చేయించారు. ఆ మాస్క్ పైన రెడ్ అండ్ లైన్స్ కొన్ని ఉన్నాయి. ఆ రెడ్ అండ్ వైట్ తో అతని మాస్క్ ని గ్రాఫిక్స్ తీయడం గానీ, ఏఐలో తీయటం గానీ సాధ్యం కాకుండా ఉండేందుకు ఈ రకంగా టెక్నాలజీతో తయారు చేసినట్లు తెలుస్తోంది. 1998, 2014 మధ్య కాలంలో తాను కొందరి ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని, వీరిలో చాలా మంది మహిళలు, మైనర్ బాలికలున్నారని మాజీ పారిశుద్ధ కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. జులై 4న ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా అతడు ఒక పుర్రెను సాక్ష్యంగా అందించాడు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జులై 19న డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఒక ఎస్ఐటిని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తర్వాత ఫిర్యాదుదారుని 2 రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామ ఆ వివరాలను రికార్డు చేశారు. ఆ తర్వాత సోమవారం ఫిర్యాదుదారుతో కలిసి ఆన్ సైట్ పరిశీలనలు జరిపింది. మొత్తం 15 అనుమానిత ప్రాంతాలను గుర్తించింది. ఈ కార్యకలాపాల్లో ఫోరెన్సిక్, ఆంథ్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో త్వరలో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ దర్యాప్తును ధర్మస్థలి మంజునాథేశ్వర ఆలయం స్వాగతించింది. విచారణ పారదర్శకంగా జరగాలని కోరింది. ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, కొందరు ఎస్ఐటి విచారణపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అవసరమని కోరారు. అలాగే నిష్పక్షికత కోసం ఫోరెన్సిక్ సాయం తీసుకోవాలని సూచించారు.